వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద 15 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన త్రిబుల్ పార్కును సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. దాదాపుగా 15 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శైల్య గారు, మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, అలాగే షాయినా సుల్తానా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. ఈ రోజుతో అయితే దీన్ని చెత్త ఫ్యాక్టరీ అని, డంపింగ్ యార్డ్ అని ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ దీనికి పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దీన్ని పాపం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. చెత్త తీసుకొచ్చి ఊరు బయట ఉండేది కాబట్టి ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ కింద తయారైంది. మేము దాన్ని సమూలంగా మార్పులు చేసి 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో ప్రజల ఇబ్బందుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పదే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మేము అందరం మేయర్ గారు తిరిగి దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీనికి ఒక రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది. దాన్ని రిమూవ్ చేసి అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని పెద్ద షెడ్ లాగా కట్టుకుని ఒక పార్కును తయారు చేసుకుని కాంపౌండ్ వాల్ చేసుకుని దాంతోపాటు మధ్యలో ఒక గ్రీనరీ అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా లైట్లు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో జనసేన నేతలు శనివారం ఆందోళనకు దిగారు. ఎవరి కోసం మనందరం కోసం నిన్న కూడా కార్యాలయంలో సమావేశం ఇచ్చాం. విజయవాడ నాయకత్వం మొత్తం వచ్చింది. పశ్చిమ నియోజకవర్గ నాయకులతో పాటు వచ్చి అందరూ కూడా మహేష్ గారు మీరున్నారు, కార్పొరేటర్ సీట్లు ఇచ్చారు, డివిజన్ కమిటీలు వేశారు, డివిజన్ అధ్యక్షులను పెట్టారు, నగర కమిటీని పెట్టారు. అదేవిధంగా అధికార ప్రజల్ని అనేక కమిటీల్ని మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసినా నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కుమ్ములాట మైలవరం. ఏం జరుగుతుంది, మీరు దీన్ని ఎలా చూస్తారు? సామాన్యుడు అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం క్యాండిడేట్గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25,000 నుంచి 30,000 మధ్య మెజారిటీతో గెలవబోతున్నారు. దాంట్లో ఇవాళ ఇంతవరకు బొమ్మసాల సుబ్బారావు సీట్ వస్తుంది తెలియదు, దేవినేనమ్మ సీట్ వస్తుంది తెలియదు. మరి దేవినేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుంది తెలియదు. మేము చెప్పలా 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవినేనమ్మ చెప్పాడు. దేవినేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పన అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడిది తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100,000 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబు తీసి టికెట్ కొట్టుకున్నాడు అని చెప్పాడు. ఇవాళ అట్లాగే ఇప్పుడు అది నిజమైంది కదా. అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని మళ్ళీ ఇక్కడికి వస్తామని వసంత ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. అది పరిస్థితి. సార్, గతంలో మీరు విజయవాడ ప్రజలు నాకు 3 లక్షలు గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలతో గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణాలు కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతున్నాడు. కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయనే రమ్మన్నాడు. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీగా. ఎంపీ కేశినేని నానిపై బుద్ధ వెంగన్న ఫైర్ అయ్యారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఊరపంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేసినేని నేనే. ఇవాళ మా వాళ్ళని కించపరట్లా, వెనకతలు ఉన్న వాళ్ళని వీళ్ళని. నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్, వీళ్ళని నేను అభినందిస్తున్నా. మసాజ్ సెలూన్ సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈరోజు మా సిపి గారి ఉత్తర్వుల మేరకు వెస్ట్ డివిజన్ పరిధిలోని 1 టౌను 2 టౌను భవానీపురం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీ పార్లర్స్, స్పా సెంటర్స్, సెలూన్ షాప్స్ అన్నిటిలోనూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా జరుగుతున్నాయేమో అని చెప్పి షాప్స్ అన్నీ కూడా నేను మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి ఇతర డిపార్ట్మెంట్స్తో కూడా, ఇది మున్సిపాలిటీ, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అలాగే టౌన్ సిటీ ప్లానింగు, ఇంకా ఫైర్ సర్వీసెస్, ఇంకా జిఎస్టీ, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కలిసి ఫిజికల్గా చెక్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ రకంగానూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కనిపించలేదు. వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదన్నా అటువంటి యాక్టివిటీస్ ఏమన్నా జరిగినట్టయితే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. మొత్తం వరకు ఎన్ని విజిట్ చేశారు సార్? ఈ సెలూన్ సెంటర్స్, అలాగే బ్యూటీ పార్లర్స్ ఎన్నండి మొత్తం 19 డివిజన్ పరిధిలో చెక్ చేయడం. ఇంకెన్నో నీకు ఈ దాడులు రేపు కూడా కొనసాగిస్తారా లేకపోతే చేస్తాం? ఇంకా ఉన్నంత వరకు కూడా కంప్లీట్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి పార్టీల బహిరంగ సభను విజయవంతం చేయాలని నూజివీడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బర్మా ఫణిబాబు కోరారు. ఎల్లుండు అనగా మార్చి 17వ తారీఖున ఉమ్మడి భారీ బహిరంగ సభ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ కలిసి చిలకలూరిపేట భారీ బహిరంగ సభ జరగబోతుంది. మరి అందుకు గాను ఈరోజు మేము విలేకరుల సమావేశంలో గ్రామాన తిరిగి, అదేవిధంగా నూజివీడు మున్సిపాలిటీలో కూడా వార్డున తిరిగి కార్యకర్తలను ఉత్తేజపరిచి మరి రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు వేలాదిగా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి లక్షలాదిగా తరలివెళ్ళి చిలకలూరిపేట భారీ బహిరంగ సభని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు మేము విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ రాక్షస పాలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో మరి చిలకలూరిపేట భారీ బహిరంగ సభ మనం విజయవంతం చేసి అక్కడ వచ్చే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మరి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న మన చంద్రబాబు నాయుడు గారికి, అదే మన పవన్ కళ్యాణ్ గారికి మరి మద్దతు తెలిపి ఈ లక్షలాది జన్మతో మరి ప్రభుత్వాన్ని
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.